ఈ వీడియో వచ్చేసరికి హరిహర వీరమల్లు సినిమాకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో అది మ్యాటర్. హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. సో చూసినప్పుడు నాకేమనిపించింది, మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అభిమానులకి నా తరపు నుంచి చాలా పెద్ద సారీ. ఎందుకు అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను డై హ్యాడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఇది చాలామందికి తెలియదు. ఎంత ఇష్టం అంటే, నా గుండెలు చీల్చుకోరా పవన్ కళ్యాణ్ కోసం అని అంటే డెఫినెట్గా చీల్చుకుంటా. అంత అభిమానం నాకు. సో ఈ అభిమానం వల్ల ఈ సినిమా ఎలా ఉన్నా, ఎంత చెత్తగా ఉన్నా నేను మంచి రివ్యూ చెప్తా అనేది మాత్రం అవాస్తవం. సో నేను సినిమా బాగలేకపోయినా, అటర్ ఫ్లాప్ ఉన్నా, ఎట్లా ఉన్నా కానీ సినిమా చూస్తా. నేను పవన్ కళ్యాణ్ సినిమా చూస్తా. సో అది నా పర్సనల్. ఒక జనరల్ ఆడియన్ ఈ సినిమా చూస్తే అతని ఒపీనియన్ ఏంటి అనేది క్లియర్ కట్గా నా ఒపీనియన్ చెప్తాను. సో అయితే సినిమా ఎలా ఉంది అని అంటే, పండబెట్టినాడురో పండబెట్టినాడురో, అది మ్యాటర్. ఇంకా సినిమా ఒక రేంజ్లో ఊహించుకున్నాను నేనైతే. డెఫినెట్గా సినిమా చూసినప్పుడు కూడా నాకు ఆ ఫీల్ కలిగింది కొన్ని సీన్లల్లో. సో కొన్ని సీన్లు అయితే నిజంగా అంటే నిజంగా అట్టర్ ఫ్లాప్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాకు కలెక్షన్స్ వస్తాయి. కానీ ఏది పడితే సినిమా అది తీసేసి జనాల మీద రుద్దుతారంటే అసలు సినిమాకున్న వాల్యూవే పోతుంది. సో ఒక స్టార్కున్న ఇమేజ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అనిపించింది. కేవలం ఆయన కోసమే సినిమా చూడాలంటే ఎట్లా? సినిమాలో స్టోరీ ఉండాలి కదా. సో ఫస్ట్ నుంచి చెప్తా. నడుచుకుంటూ వస్తాడు, ఎగురుతాడు, జంప్ చేస్తాడు, బాగానే ఉంది. తర్వాత ఒక 2 ఫైట్లు ఉంటాయి. ఆ తర్వాత ఒక చార్మినార్ ఫైట్ ఉంటుంది. చార్మినార్ ఫైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయనను గోల్కొండ తీసుకుపోతారు. గోల్కొండలో ఒక ఫైట్, 3 ఫైట్లు 2 పాటలు. ఇది ఫస్ట్ హాఫ్. ఏముంది దాంట్లో అసలు నాకు అర్థం కాదు. కథ ఏంది? కోహినూర్ డైమండ్ని దొంగిలించిన కథ యాక్చువల్గా. దాని తర్వాత నుంచి ఎక్కడికెక్కడికో ధర్మం కోసమని అదని ఇదని వానికి అట్టిపండ్లు ఇచ్చి, వీనికి బనానాలు ఇచ్చి, వాడిని మంచినీళ్ళు పోసి సినిమాని ఎక్కడెక్కడ తీసుకుపోయారంటే మొత్తం తలకాయ తిరిగిపోతుంది సినిమా చూస్తుంటే. కోహినూర్ డైమండ్ ముచ్చట ఎక్కడ పోయిందిరా, అక్కడ హీరోయిన్ ఎడపోయింది. అన్నిటికంటే సినిమాలో చెప్పుకోదగ్గది ఎవరి నుండి అని అంటే అది ఓన్లీ కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బీభత్సం, అసలు మామూలుగా లేదు. ఆ మ్యూజిక్ కోసమే మనం సినిమా చూడొచ్చు. ఆ మ్యూజిక్ వల్లనే సినిమా అంతో కొంత పైకి వెళ్ళింది అని చెప్పొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, పోతా ఉంటారు అట్లా, ఇక పోతూనే ఉంటారు. ఇక యాడికి పోతుర్రా అంటే పోతారు, అంతే పోతా ఉంటారు. కోహినూర్ వజ్రం తెమ్మని చెప్తాడు సుల్తాన్. నీ కోసం తీసుకొస్తా, మన ధర్మం కోసం తీసుకొస్తా, మన గౌరవం కోసం తీసుకొస్తా అంటాడు. ఇక పోతూనే ఉంటాడు. ఇక పోతాడంటే కొండలు ఇరిగి పడతాయి. ఆడైపోద్ది. ఆడ పక్కన తుపాసుగాలని ఒక 3 వేసుకుంటాడు గుర్రాల మీద. తర్వాత హీరోయిన్ వేసుకుంటాడు. ఈ 5-6 కలిసి గుర్రాల మీద పోతూనే ఉంటారు. పొయ్యి ఒక దుబ్బ లాగుతారు. ఆ దుబ్బలో ఎవడు ఉన్నాడు అక్కడ, ఒక పోరడు ఉంటాడు. ఆ పోరడు అడ్డం పడితే ఏమైంది బేటా అని అడిగితే వానికి వాటర్ ఇస్తాడు. వానికి వాటర్ ఇస్తే ఆ వాటర్ బాటిల్ తీసుకొని వాడు దిగేస్తాడు. వాడు పోతే వానే కాబట్టి వీళ్ళంతా పోతారు. వీళ్ళంతా పోగానే ఆడిపోతే కానీ వాడ ఎండిపోయిన ఎంకమ్మలా కొంతమంది ఆడ పడి ఉంటారు. నాకు అసలు చూస్తుంటే ఏంది సినిమా, ఏంది ఆ పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన రేంజ్ ఏంది, ఈయన తీసుకున్న సినిమాలు ఏంది. ఆడిపోతే వాడి ఇంట్లోకి వెళ్ళి ఒకడు వస్తాడు గడ్డ వేసుకొని వచ్చి, మాకు ఏం లేవయ్యా, వానలు పడతలేదు, వరదలు లేవు, ఏం లేవు, మొత్తం ఎండిపోయినట్టు అయిపోయినాం, బొక్కలే ఉన్నాయి ఈడ అని చెప్తాడు. చెప్తే ఆయన దగ్గర ఉన్న ఫ్రూట్స్, ఆయన దగ్గర ఉన్న వాటరు ఇవన్నీ ఇచ్చేయంగానే ఒక ఆవిడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహాప్రభు, మీరు రావడం వల్ల మాకు ఎంతో సహాయం చేశారని యాక్షన్ గిత్తరని ఎమోషన్ ఉంటాయి కదా, అక్కడ ఎమోషనల్ సీన్ కనెక్ట్ అవ్వాలి కదా. సరే పెట్టారు ఏదో,
అది పెట్టిన దానికన్నా ఆ ఎమోషన్ జనాలు కనెక్ట్ అవ్వాలి కదా. ఏంద్రీ ఇది ఏదో కావాలని పెట్టిర్రు అంతే అని అనుకోడు. అక్కడ అయిపోయిందా వాళ్ళకి ఇచ్చేసిండు పోయిండు. మళ్ళీ పోతా ఉంటాడు, గడ్డిలోకి వెళ్ళి పోతూనే ఉంటాడు. ఇక పోతుంటే ఆ గడ్డిలో కొంతమంది యాగాలు చేస్తూ ఉంటారు. సరే అది వరుణదేవుని కోసం యాగం చేస్తూ ఉంటారు. అక్కడ బాగానే ఉంది, ఒక సీన్ అయితే బాగానే అనిపించింది. ఆ సుల్తాన్లు వచ్చి వాళ్ళను ఏదో వాళ్ళ యాగాలను చెడగొడదామని చూస్తే ఈయన ఫైర్ వేస్తాడు, మొత్తం కాలబెడతాడు, బాగానే ఉంది. ఈ సీన్ కొంచెం సరే ఓకే అనుకోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్గా పెట్టిరే అన్నీ. ఆర్టిఫిషియల్ ఎవడు లేవు, చుట్టూ జనాలు లేవు, బిల్డింగ్ లేవు, ఏం లేవు, ఉత్త ఏదో అడవిలో తీస్తే అసలు ఆ సీన్లకు అర్థమైంది. నువ్వు పోతున్నావు అంటే, నువ్వు ఒక దానికోసం పోతున్నావు అంటే కోహినూరు వజ్రం కోసం నువ్వు పోతున్నప్పుడు అక్కడ ఏదో ఒక సీన్ జరగాలి కదా. అక్కడ పకడ్బందీ దాని దగ్గర ఉన్న దానికి ఇంతకుముందు ఎవడన్నా దాన్ని దొంగిలించడానికి పోతే ఇట్లా జరిగింది అట్లా జరిగింది బ్యాక్గ్రౌండ్ సీన్లు చూపిస్తే బాగుండు. దాని సీన్ మీద చూపించాడు, ఏముండదు, పోతూనే ఉంటాడు అంతే. ఇక పోయినాక ఒక ఊర్లోకి పోతాడు. ఊర్లోకి పోతే అక్కడ హీరోయిన్ దొరుకుతుంది. అక్కడ తప్పిపోయిన హీరోయిన్, అక్కడ గుర్రం మీద గుట్టేసి వెళ్ళిపోయిన హీరోయిన్ ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైతే నువ్వు నాతో రావాలి, నువ్వు నేను మనసు పారేసుకున్నా అంటాడు. పోతాడు, మళ్ళీ తీసుకొని పోతూనే ఉంటాడు. మళ్ళీ హీరోయిన్ వేసుకొని పోయి లాస్ట్కి ఒక గాలిదుమ్మ వస్తుంది. గాలిదుమ్మలా కొట్టకపోతాడు, అట్లా ఇట్లా కొట్టకపోతాడు. గాలిదుమ్మ ఎందుకు వచ్చింది అక్కడ, ఏమిడికి వచ్చింది, దానికి ఒక అర్థం ఉండాలన్నా. కోహినూరు డైమండ్ ఎర్రకోటలో ఉంది, నువ్వు ఎర్రకోట పోవాలి, నువ్వు మధ్యలో పోయి ఎడారనే నీకు గాలిదుమ్మ వచ్చింది. హీరోగాడు విలన్ గాడు అక్కడికి ఎందుకు వచ్చిండు, విలన్ గాడు అక్కడికి వస్తాడు. విలన్ గాడు వస్తే ఒక 4 స్తంభాలలాగా పిల్లర్స్ ఉంటాయి, దాని మధ్యలో వానికి కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తా. ఆయనకు బాహుబలిలో ఇట్లా అడ్డం పెడతారు కదా త్రిశూల వ్యూహంలాగా, అట్లా ఈయనకు ఒక పిరమిడ్ కడతారు. ఆ పిరమిడ్ లోపలే ఉంటాడు. ఆ గాలికి ఆ తుఫానికి ఆ పిరమిడ్ అంతా ఎగిరిపోతుంది. ఆఖరికి విలన్ గాడు కూడా ఎగిరిపోతాడు. విలన్ గాడు ఎగిరిపోయి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి గొలుసు పట్టుకొని ఇద్దరు చెరో గొలుసు పట్టుకుంటారు. ఇద్దరు వచ్చి మన RRR బ్రిడ్జ్ సీన్ దగ్గర ఇట్లా పట్టుకుంటారు కదా, అట్లా పట్టుకుంటారు. కథ అక్కడే ఎండ్ అయిపోయింది సినిమా, ఏం లేదు ఇంకా అదే. ఇంకా దీనికోసం మనం పోవాలి. ఈ సినిమా తీయడానికి ఎంతోమంది కష్టపడి ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు రివ్యూవర్స్ మీద చాలా నెగిటివిటీ అవుతూ ఉంది. సో అది దాని గురించి మాట్లాడతా. అయితే ఈ సినిమా తీయడానికి ఎంతోమంది కష్టపడి ఉంటారు, కనీసం వాళ్ళకి పేరైనా రావాలన్నా. చూసేవానికి కొంత అరే ఇప్పుడు 200-300 టికెట్ పెట్టి నేను వెళ్ళాను అంటే నాకు ఎంతో కొంత అది రావాలి కదా, ఆ సాటిస్ఫాక్షన్ రావాలి కదా. సినిమా తీసినామంటే ఏముండకుండా ఉత్తగానే సినిమా హీరో కోసం పోవాలి, వాని దంతుడు వీని దంతుడు నడుచుకుంటూ పోతాడు. ఇక్కడ ఫైట్ చేస్తాడు, మళ్ళీ నడుస్తాడు, ఇట్లా నడుస్తాడు అంతే. మళ్ళీ తర్వాత పోతాడు, హీరోయిన్ కలుస్తాడు, ఏదో ముచ్చట చెప్పి ఒక డైలాగ్ లేదు, ఒక యాక్షన్ లేదు, ఒక పవర్ఫుల్ డైలాగ్సే లేవు ఒకటి కూడా. యాక్షన్ సీన్లు కూడా ఏం లేవు. అంత ఆర్టిఫిషియల్గా ఏదో తోటి జనరేట్ చేసినట్టుగా గ్రాఫిక్స్ లాగా ఉంటే ఆ గుర్రాల మీద పోయేది కూడా గ్రాఫిక్స్ క్లియర్గా అర్థమవుతుంది మనకు గ్రాఫిక్స్ అని. ఫస్ట్ హాఫ్లోనేమో కోహినూరు గురించి చెప్పారు, సెకండ్ హాఫ్కి వచ్చేవరకు అసలు కోహినూరు ముచ్చటే లేదు. లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఉంటుంది అంతే. మిగతా తర్వాత అంత ధర్మం కోసం అని వాడొస్తాడు వీడొస్తాడు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళని కాపాడుతూ అంటాడు, నువ్వు మాకు కావాలయ్యా అంటారు. ఏందేందో అయిపోయింది సినిమా. హరిహర వీరమల్లు హరిహో నమ శివాయ అన్నట్టు అయిపోయింది. వేరే ఆడియన్స్, వేరే హీరో ఫ్యాన్స్ వచ్చి బాగుంది అని అంటే అది హిట్ సినిమా. మనం సంకలు కొట్టుకొని డబ్బాలు గుద్దుకుంటే హిట్ సినిమా కాదు అనేది నా ఒపీనియన్. సో సినిమా అయితే మొత్తం పండబెట్టేసి ఏం లేదు అక్కడ, డొల్ల ముచ్చట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.